హే గాయ్స్, నేను మీ సాయితలినే అండ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడే అయింది మా ఇంట్లో అయితే పూజ. సో అవ్వగానే ఇప్పుడు నేనైతే వీడియో చేస్తున్నాను. అండ్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఈ వినాయక చవితికి నేను ఈ క్యూట్ గణేషన్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది నా ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేయడము. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ నాకు నేనే వెళ్ళాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే మీరు ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు చెప్పండి. అండ్ ఇప్పుడైతే వ్లాగ్లోకి స్టార్ట్ అయిపోదాం. సో కరెంట్లీ నేనైతే రాజమండ్రిలో ఉన్నాను. అండ్ ఫస్ట్ మా మమ్మీ వచ్చేసి ఇక్కడ నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ముందుగా అయితే కుడుములతో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ కుడుముల రెసిపీ అందరికీ తెలిసిందే. మేమైతే ఇక్కడ బియ్యం రవ్వ తీసుకున్నాము. అందులో కొంచెం పప్పు వేసి ముందుగా అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని మనం దీన్ని ఆవిరైతే పట్టుకోవాలి, లైక్ ఇడ్లీ వండినట్టు. ఒక 5 to 10 minutes మనం స్టీమ్ చేసుకున్న తర్వాత కుడుములు అయితే రెడీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి పాల తాలికలు నేను చేయమన్నాను. ఫస్ట్ అయితే ఆరతి చేస్తా అని చెప్పింది, కానీ నాకైతే అది తినాలి అని లేదు. సో నాకు పాల తాలికలు చేయమని చెప్తే ఇంకా అవి చేస్తుంది. అండ్ పాల తాలికల రెసిపీ అందరికీ తెలిసిందే. సో బియ్యం పిండిని మనం కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని నూడిల్స్లో అయితే చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక గిన్నెలో పాలు తీసుకొని మనం దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి అందులో మనం కాసేపు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న తాలికలను అయితే ఆ పాలల్లో వేసుకొని మనం ఆ తాలికలని ఉడికించుకోవాలి. ఈ తాలికలు కొంచెం ఉడికిన తర్వాత బెల్లం పాకం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మేము బెల్లం వేయలేదు, ఎందుకంటే కరగడానికి కొంచెం టైం పడుద్ది కాబట్టి బెల్లాన్ని ముందుగానే మేము కరిగించుకుని అయితే వేసాము. సో లాస్ట్లో ఇంకా జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పక్క మా మమ్మీ ఈ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇంకొక పక్క నా తమ్ముడు అలానే మా ఫాదర్ ఇద్దరు కలిసి పాలవెల్లిని కట్టడము, అలానే ఫ్రూట్స్కి పసుపు రాసి రెడీ చేయడము అన్నీ చేస్తున్నారు. అండ్ మీరు కూడా మీ పాలవెల్లిని ఇలా మామిడాకులతో డెకరేట్ చేస్తున్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. నాకు తెలిసి వినాయక చవితి పండుగ ఒక్క రోజునే అనుకుంటా. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవుతారు. సో ఈవెన్ మన ఇంట్లో ఉన్న మెన్ కూడా ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అయ్యేది ఇందులోనే అని నా ఒపీనియన్. మీరేమంటారు నాకు కమెంట్ చేయండి.
ఫ్రూట్స్‌కి పసుపు రాసి బొట్టు పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటిని తాళ్ళతో మనం పాలవెల్లిని కట్టాలి కదా! సో, ఆ థ్రెడ్‌కి కూడా పసుపు అది రాసి ఫ్రూట్స్‌కైతే మేము ఇంకా తాడు కట్టడం స్టార్ట్ చేసేసాము. అండ్ ఇంకా రెడీ చేసుకున్న ఫ్రూట్స్‌ని మనం పాలవెల్లికైతే కట్టేసుకోవాలి. సో, పాలవెల్లినైతే మొత్తం ఫ్రూట్స్ అలానే పత్రితో మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది. అండ్ కింద కూడా పద్మం ముగ్గు వేసి అయితే ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టడానికి మొత్తం అంతా రెడీ అయిపోయింది. అండ్ పైన ఇలా చిన్న చిన్న చమ్కీ గార్లాండ్స్‌తో అయితే డెకరేట్ చేశాము. అండ్ యెస్ ఫైనల్లీ అయితే మా గణపతి కూర్చున్నాడనమాట. అండ్ ఇంకా కూర్చోబెట్టిన తర్వాత ఇంకా దేవుడి చుట్టూ డెకరేషన్ అయితే చేయాలి. అండ్ అది కూడా స్టార్ట్ చేశారు. అండ్ వినాయకుడి పక్కన బుక్స్ ఇంకా వాలెట్స్ ఇవన్నీ ఉంటే అవన్నీ తీసుకొచ్చి పెట్టేసాము. అండ్ ఇప్పుడు నైవేద్యం కూడా మొత్తం అయితే పెడుతున్నాము. అలానే చిన్న పసుపు గణపతిని కూడా మేమైతే పెట్టాము. మొత్తం డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. అండ్ వినాయక చవితి రోజున కథలు అవన్నీ చదివి పూజ అయితే కంప్లీట్ చేస్తారు కదా! సో, ఇక్కడ మా మదర్ కూడా మొత్తం అన్నీ చదివి పూజ అయితే కంప్లీట్ చేసేసారు. అలానే అందరూ మర్చిపోకుండా వినాయకుడికి పూజ చేసిన అక్షంతలు అయితే వేసుకోండి. అండ్ ఈరోజు అక్షంతలు వేసుకొని మాత్రమే మూన్‌ని చూడండి. ఇన్‌కేస్ మర్చిపోయి మూన్‌ని చూస్తే అందరికీ తెలిసిందే కదా! అపనిందలన్నీ ఇది ఫేస్ చేస్తారు. సో, ఆ పూజ చేసిన అక్షంతలు మాత్రం అందరూ వేసుకోవడం మర్చిపోవద్దు. సో, ఇది గాయ్స్ మా అమ్మగారింట్లో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్స్. మీకెలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్స్‌లో చెప్పండి. అలానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. అందరికీ మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సాయి తల్లి అనే చిన్న యూట్యూబ్ ఫ్యామిలీని మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్. బాయ్ గాయ్స్ అండ్ టేక్ కేర్.